చెప్పమన్నారు. నేనన్నా చెప్పలేదు సార్, మీరు ఉన్నారు కదా చెప్పండి సరిపోద్ది అన్నాను. లేదు సార్ చెప్పాలన్నారు, నేను తక్కువగానే చెప్పాను, అందరం తక్కువ అని చెప్పాను. తీరా లీడ్ చేసిన ఆయన నేనేమనుకున్నా అంటే లీడ్ చేస్తున్నాడు కదా వాక్యం చెప్పడేమో అనుకున్నా. లీడింగ్ అయితే అందుకున్నాడండి, మళ్ళీ గంట సేపు చెప్పాడు వాక్యం. దేవుడా అనుకున్నా నేను. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓపిక కావాలి ఒక్కోసారి, నువ్వు వింటానికి కూడా ఓపిక కావాలి. ఏదో మనం పుట్టిన దగ్గర నుంచి దేవుని వాక్యం వింటూ ఉంటాం కదా, రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. బర్త్డేలని అని డెత్డేలని, తర్వాత థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లని, ఇంకా చర్చిలో మీటింగ్లని చాలా జరుగుతూ ఉంటాయి. ఓపిక కూడా కావాలి. నేను అనుకున్నా ఆయన చెప్తా అనుకున్నా ఫీల్ అవుతాడేమో చెప్పలే. అయ్యా లీడ్ చేసినప్పుడు వాక్యం చెప్పకూడదు. ఆయన ఎంత చెప్పాలనుకున్నా సరే, మనసులో చెప్పాలని వరకలేస్తున్నా సరే చెప్పకూడదు. ఎందుకంటే టైం మనం గమనించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా మంచిది. కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. ఎందుకంటే ఇశ్రాయేలు జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి వాళ్ళు ప్రతి క్షణం కూడా మర్చిపోతూ ఉన్నారు. మరలా ఆయన గుర్తు చేయాల్సి వచ్చేది. అదే మీకు ఇంత గొప్ప కార్యాలు చేశాను, మిమ్మల్ని ఎంతగా నడిపించాను, ఎంతగా పోషించాను అని చెప్పి అంటూ ఉంటే వీళ్ళు మరలా లోకంలో పడిపోయి లోకానుసారమైన జీవితానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ప్రతి క్షణం కూడా, ప్రతి సందర్భంలో వాళ్ళని దేవుడు ఎంతగానో నడిపించిన ఈ మనం మానవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. అందుకనే మన జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. కృతజ్ఞత, ప్రతి క్షణము కృతజ్ఞత కలిగి ఉండాలి. 65వ కీర్తనలో అంటున్నాడు కదా, స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి అంటున్నాడు. సంవత్సరమును దయాకిరీటాన్ని నీకు ఇస్తా అంటున్నాడు. అంటే దేవుడు మన జీవితంలో ఇచ్చే సంవత్సరము అంతా కూడా మంచిదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాంట్లో చెడ్డమైన ఏమీ కూడా ఉండవు, సమస్తము శ్రేష్టమైన. ఇక్కడ సృష్టిలో ఉన్న ప్రతిదానికి జ్ఞాపకం చేసుకొని, సృష్టిలో ఆరంభంలో చేసినటువంటి దేవుడు పక్షులను వీటినన్నింటిని కూడా చేసి, జంతువులను జలచరాలను చేసి, వాటిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ, వాటికి ప్రతిరోజు ఫ్రెష్ ఫుడ్ ఇస్తూ, అవి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి సంతోషగానము, ఆనందగానము చేస్తూ ఉన్నాయి. మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి ఈ సంవత్సరాన్ని బట్టి, ఈ సంవత్సరంలో మన ముందున్నటువంటి రోజులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి ప్రతి క్షణము. ఆ స్తుతించడం వల్ల మనకి మన జీవితాల్లో సంతోషం దొరుకుతుంది. ఈ స్తుతి అనేది ఎక్కడైనా చేయొచ్చు. ఈ కృతజ్ఞతలు అనేది ఎక్కడైనా వంట చేసుకుంటున్నా మనం కృతజ్ఞతలు చెల్లించవచ్చు, మనం నడుస్తున్నా కృతజ్ఞతలు చెల్లించవచ్చు, హాస్పిటల్స్ ఉన్న కృతజ్ఞతలు చెల్లించవచ్చు, లేకపోతే ప్రయాణాలు బస్సుల్లో ఉన్న, ట్రైన్లో ఉన్న, మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. మనం దేవుణ్ణి, అయ్యా ఈరోజు నాకు ఇచ్చినటువంటి ధనాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ఆహారం ఆరోగ్యాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి నీకు వందనాలని చెప్పి వందనాలు చెల్లిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి చెల్లిస్తూ ఉండాలి. ఈ స్తుతి అనేది ఒక భక్తుడు ఏం తెలియచేశాడంటే, ఇది మన జీవితాల్లో, వ్యక్తిగతమైన జీవితాల్లో ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది అండి? వ్యాక్సిన్ లేకపోతే వ్యాక్సిన్ మన చిన్నపిల్లలు కూడా 6 నెలలకి వేయాల్సిన వ్యాక్సిన్ వేపిస్తూ ఉంటాం, సంవత్సరానికి వేయించాల్సినటువంటి ఆ డ్రాప్స్ అవన్నీ వేపిస్తూ ఉంటాం. అంటే మనలో శరీర సంబంధమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే వ్యాక్సిన్ ఎట్లా ఉంటుందో, దేవుణ్ణి స్తుతించడం వల్ల మన జీవితంలో సంతోషిస్తమే కాకుండా మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మనం ధైర్యంగా ఎదుర్కోగలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుణ్ణి స్తుతించడం అనేది. అందుకనే ఎరికో గోడల చుట్టూరు కూడా దేవుడు ఏమన్నాడంటే, జస్ట్ మీరు తిరగండి అన్నాడు. ఏమన్నాడంటే, ఏం చేయవసరం లేదు, మీరు జస్ట్ తిరగండి. అంటే తిరిగేటప్పుడు ఏం చేశారు వాళ్ళు? దేవుణ్ణి స్తుతించారు. అంటే దేవుని, అయ్యా ఇది ఇస్తున్నావు, నీకు థ్యాంక్స్ అని చెప్పి స్తుతించి 7వ రోజు 7 సార్లు తిరిగినప్పుడు, బోర్లు వదినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా చూస్తాం. మన జీవితంలో కూడా దేవుడు అంటాడు కదా, వీటన్నిటికంటే మీరు చాలా శ్రేష్టమైన వారు అంటాడు. ఆయన స్వరూపంలో మనలను చేసుకున్నాడు. అందుకే మనల్ని చాలా ఎక్కువగా చూస్తున్నాడు ఆయన. మనం ఆయన్ని చూడలేకపోతున్నాం అట్లాగా. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, స్తుతించడం మానేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో అయితే మంచి జరిగితేనే స్తుతిస్తాము, చెడు జరిగితే మళ్ళీ ఎక్కడికెక్కడికో పరుగులు పెడతా ఉంటాము. అసలు మర్చిపోయి మనం పరుగులు పెడతా ఉంటాం. ఇదైంది అదైంది నాకేంటి అని చెప్పి మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి మళ్ళీ ఆ తిరుగుళ్ళు ఎక్కువ. కానీ
దేవుని స్తుతిస్తే చాలు, ఏ సందర్భంలో అయినా సరే. ఇక్కడ ఎరుక కోళ్ళు ఎట్లా కొన్నియో మన జీవితంలో కూడా మనకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా స్తుతించడం ద్వారా దేవుడు తీసేస్తూ ఉంటాడు. శ్రేష్టమైన వారు అంటాడు. మనం కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి అంత గొప్పగా చూడకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మాత్రం చాలా గొప్పగా చూస్తున్నాడు. అందుకని అంటాడు కదా, శ్రేష్టమైన గోధుమ పంటతో మిమ్మలను తృప్తిపరుస్తాను అంటాడు. కొండ తేనెతో మీకు కొండ తేనె ఇస్తాను, కొండ తేనెతో మిమ్మలను తృప్తిపరుస్తాను అంటాడు. అలాగే ఫిలిప్పీలు రాసిన పత్రిక వచ్చేపాటికి అన్నిటి యందు విజ్ఞాపనాపూర్వకంగా మీ యొక్క విజ్ఞాపనలు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ యొక్క విన్నపములు తెలియచేయండి అంటాడు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు ప్రతిదీ కూడా మంచిది ఇస్తాడు. మనకి ఏది మేలు చేస్తుందో అదే ఇస్తాడు, ఏది మనకి సంతోషాన్ని ఇస్తాడో అదే ఇస్తాడు. 85వ కీర్తనలో కూడా మీకు మంచిదాన్ని నేను ఇస్తా అని చెప్పి అంటాడు. అన్నిటినీ మంచి ఇస్తా అంటాడు. మనం వాటిని పొందుకోలేకపోతానికి కారణం ఏంటంటే, మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మన సొంత జ్ఞానం మీద ఆధారపడతాం, మన శక్తి మీద ఆధారపడతాం, మన ధనం మీద ఆధారపడుతూ ఉంటాం, మనకున్నటువంటి బలగం మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన స్తుతిస్తే, మన విజ్ఞాపనం తెలియజేస్తే ఆయన మనకు అన్నీ కూడా శ్రేష్టమైన వాటినే ఇస్తాను అంటాడు. ఇశ్రాయేలు దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలండి. ఎంత మంచిగా చూడినా దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు, ఎంత మంచిగా చూసుకున్నా సరే దేవునికి వ్యతిరేకంగా చదువుతూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం అట్లా ఉండకోకుండా మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి, అట్లాగే శశికాల జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాలను బట్టి, తల్లిగారి జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలను బట్టి, ఆయన ఇచ్చే శ్రేష్ట ఈవుల్ని పొందుకోవటానికి మనం దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మనం ముందుకు కొనసాగారు ఉంటున్నాము. మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా భయపడాల్సిన పని లేదండి. ఎంత కష్టమైనా సరే దేవుడు చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. అసలు దేనికి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన సమర్థుడు, శక్తివంతుడు, మహా గొప్ప బలం కలిగినటువంటి దేవుడు. ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయనే చూసుకుంటాడు. అసలు ఇంకోటి ఏంటంటే, రేపేం జరుగుతుంది, అయ్యో గత కాలం ఇట్లా జరిగింది, రేపేమో జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. అసలు రేపు ఏమి జరుగుతుంది అనేదని మనకు అనవసరం. రేపు దాని గురించి మనకు అనవసరం. ఈరోజు ఇప్పుడు ఎట్లా ఉన్నాం అదే ఓకే. ఈరోజు ఇప్పుడు ఈ కష్టాలు ఏమైనా ఉంటే దేవుడు తీసేస్తాడు. దేవుడు స్తుతిస్తే చాలు. దేవుడు స్తుతించి కృతజ్ఞతాపూర్వకంగా సన్నిధులు గడితే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మన తోడు ఉండి సహాయం చేసి దీవించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనం దీవించునుగాక. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారిని, అట్లా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు వాళ్ళని కూడా దేవుడు దీవించునుగాక. మన యొక్క పరిచయం దీవించి ఆస్వాదించునుగాక. సహోదరి శశికళ తన యొక్క పరిచయం దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. తల్లి గారికి మంచి ఆరోగ్యము దేవుడు ప్రసాదించునుగాక.